బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మళ్లీ చుక్క ఎదురైంది. మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత బెయిల్ పిటిషన్పై ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం మళ్లీ కస్టడీ విధించింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ వాదనలు వినిపించింది. కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టు వివరించారు. సెక్షన్ 19 ప్రకారమే కవితను అరెస్టు చేశామని వెల్లడించారు. అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ కూడా పొడిగించారు. మే 7 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మళ్లీ చుక్క ఎదురైంది. మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత బెయిల్ పిటిషన్పై ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం మళ్లీ కస్టడీ విధించింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ వాదనలు వినిపించింది. కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు వివరించారు. సెక్షన్ 19 ప్రకారమే కవితను అరెస్టు చేశామని వెల్లడించారు. అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని కూడా పొడిగించారు. మే 7 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కవితకి మళ్ళీ పొడిగించినట్టుగా ఉన్నారు కదా రిమాండ్? రైట్ లక్ష్మణ, ఇదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇటు కవితకు అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఇద్దరికి కూడా 14 రోజుల పాటు కస్టడీ పొడిగించారు. మే 7 వరకు కూడా ఈ కస్టడీ కొనసాగుతుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు కవిత తరపు కేసుకు సంబంధించి కవిత కేసును తీసుకుంటే కనుక కవిత తరపు కేసులో కవిత లాయర్లు పదేగా వాదించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేసుకు సంబంధించి అరెస్ట్ మీదనే ప్రధానంగా ఈ రోజు కవిత లాయర్లు దృష్టి సారించడం జరిగింది. ఏదైతే కవిత అరెస్టు సక్రమంగా లేదని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. అయితే దీనికి ఈడీ కూడా కౌంటర్ గా అన్ని స్పష్టం చేయడం జరిగింది. కవితకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటీసులు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అదేవిధంగా అరెస్టు కూడా మార్చి 15న సాయంత్రం 5:20 అరెస్టు చేశామని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ అరెస్టు సక్రమంగానే జరిగింది, అన్ని రూల్స్ కి అనుగుణంగానే అరెస్టు జరిగిందని చెప్పేసి కూడా ఈడీ తరపు న్యాయవాదులు అయితే కోర్టుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కవితకు బెయిల్కి సంబంధించి కూడా ఈడీ తమ తరపు న్యాయవాదులు సహా వాదనలు వినిపించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కనుక కవితకు బెయిల్ ఇస్తే కనుక బయటికి వచ్చిన తర్వాత సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, బెదిరించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి కూడా కోర్టుకి వాళ్ళు తమ వాదనలు వినిపించారు. అయితే వాదన విన్న కోర్టు మరోసారి కవితకు సంబంధించి కస్టడీ పొడిగించడం జరిగింది. 14 రోజుల పాటు, అంటే మే 7 వరకు కూడా ఈ కస్టడీ కొనసాగుతుంది. అయితే ఢిల్లీలో ఉన్న రౌస్ అవెన్యూ కోర్టు ఈ తీర్పునివ్వడం జరిగింది కస్టడీకి సంబంధించి. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా సేమ్ ఇదే తరహాలో జడ్జిమెంట్ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూడా పోలీస్ కస్టడీలో ఉన్న, ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను మరింత విచారణ జరపాలి, మరింత లోతుగా విచారణ జరిపి దీని వెనుక ఇంకెవరి పాత్ర ఉందన్న తెలుసుకోవడానికి కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈడీ అభ్యర్థించడం జరిగింది. దీంతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కి సంబంధించి కస్టడీని కూడా మరో 14 రోజులు పొడిగించింది. అంటే ఈ ఇద్దరు కూడా మే 7న వరకు కూడా కస్టడీలో ఈడీ కస్టడీలో ఉండిపోతున్నారు. ఈ ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత ఈడీ ఏ విధంగా విచారణ జరుపుతారు, అదేవిధంగా ఈ కస్టడీకి సంబంధించి ఇద్దరిని కూడా వేరువేరుగా విచారణ జరిపించి అదేవిధంగా ఇద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి విచారణ చేస్తారని చెప్పేసి కూడా ఉన్న సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటు ఏదైతే డెవలప్మెంట్స్ సంబంధించి ఒక్కొక్కటిగా బయటికి పడుతుంది. ఇక నెక్స్ట్ కవిత మే 7 తర్వాత కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం దేశమంతటా కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న సమయంలో కవిత అరెస్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక మచ్చగానే కనిపిస్తుంది అని చెప్పొచ్చు లక్ష్మీనాథ్. అయితే శ్రీనివాస్, అంతకుముందు ఈడీ విచారణకు ఎంతవరకు కవిత సహకరించే అవకాశం కనబడుతుంది? అదేవిధంగా కవిత అంతకుముందు అరెస్ట్ అయినప్పుడు ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇప్పుడు ఉన్నట్టుగా కనిపించడం లేదు కదా, బాడీ లాంగ్వేజ్ లో కూడా అనుకోవచ్చా? అంటే ఒకటి, కేసుకు సంబంధించి ఇప్పటికి కూడా మనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి పదే కవిత చెప్తున్నప్పటికీ కూడా ఈడీ తగు సాక్ష్యాలను తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు ఏవైతున్నాయో ఈడీ రూల్స్ ప్రకారం
ఏదైతే ఈడీ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చింది, ఒకరి మీద కేసు పెట్టిన తర్వాత ఈ ఆధారాలన్నీ కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఆ కేసుకు సంబంధించి తాను నిర్దోషణను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరైతే బాధితులు ఉంటారో వారి మీద ఉంటుంది. ప్రస్తుతం అయితే కవిత తన మీద పెట్టిన కేసులు కావచ్చు, తన మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, అవి సంబంధించినవి కావాలని నిరూపించుకోవాల్సిన మొత్తం అంతా కూడా కవిత మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ఇట్లా ఉంటాయి కనుక ఏదైతే కవిత కేసు అరెస్ట్ తర్వాత ఇక ముందుగా ముఖ్యంగా మహిళ, అదేవిధంగా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి, రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ కుమార్తెగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ తర్వాత ప్రభావితం ఆమె మీద ఖచ్చితంగా కనిపిస్తుంది. ముందున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు అనడానికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె లోపల ఉండే బాధ కావచ్చు, ఒక లీడర్ గా కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు, ఒక మహిళగా కావచ్చు, ఖచ్చితంగా ఆమెలో ఆ బాధ అయితే ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి, సహజంగానే ఉంటాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.